Hi friends, welcome to Nifty analysis for 28th November 2025. నేను మీ భరత్ కొత్త. ఒకసారి నిఫ్టీ మూవ్మెంట్ అనేది మనం డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఏదైతే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27th రోజు ఆల్ టైమ్ హై టచ్ అయిందో అది 26,277 లెవెల్స్. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 14 months సేమ్ డే 27th రోజు లైఫ్ టైం హై అంటే ప్రీవియస్ హైని బ్రేక్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఫ్రెష్ లైఫ్ టైం హై టచ్ అవ్వడం జరిగింది. అది 26,310 లెవెల్స్. బట్ ఏంటంటే హయ్యర్ లెవెల్లో అది సస్టైన్ అవ్వలేకపోయింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది చూడడం జరిగింది. ఈ బేసిస్లో మనము ఇవాల్టి ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి 26,150. అదేవిధంగా మనకు రెసిస్టెన్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది 26,310 లెవెల్స్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అంటే మనకి ఎప్పుడైతే నిఫ్టీలో మనకు 150 లెవెల్స్ ఏదైతుందో ఈ రేంజ్లో మనకి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. అదేవిధంగా మనకు టార్గెట్ వచ్చేసి 26,300 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ మనకు 26,310 దగ్గర ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనము ఒక షార్ట్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. అది డౌన్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అబౌవ్ 26,300 అండ్ 300 అయితే ఒక హైయర్ సైడ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బిలో 26,150 డౌన్ సైడ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ లెవెల్స్ అనేది మార్క్ చేసుకుని ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. 26,150 అండ్ 26,300 310 లెవెల్స్ అనేది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది ఫ్రెష్ ఆల్ టైమ్ హై నిన్న టచ్ అవ్వడం జరిగింది. అది 59,866 ఆ లెవెల్ టచ్ అయింది. ఈ బేసిస్లో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చూస్తే మనకు 59,500 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది చూస్తే 59,900 లెవెల్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మన ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.